ఇంకొక ఫ్యామిలీకి రేపు జరగకుండా ఉండాలంటే ఏ ఎంఆర్ఓ అయితే పేపరు లేకుండా వేరే పేరు మీదకి మార్చిందో ఆన్లైన్ ఆమెను డిస్మిస్ చేయాలా, ఖచ్చితంగా ఆమెను ఇంటికి సాగనంపాల్సిందే. రెండవది, ఎవరైతే ఆమెను ప్రోద్బలం చేసి ఆమెకు డబ్బులు ఇచ్చారో లేకపోతే ఆమెతో ప్రోద్బలం చేశారో రాజకీయంగా ఆమెకు ప్రెజర్ పెట్టారో మాకు తెలియదు, వారి మీద కూడా క్రిమినల్ కేసు బుక్ చేయాలి. ఎందుకంటే వారి వల్లనే ఈరోజు ముగ్గురు చనిపోవడానికి కారణమయ్యారు. అది వాళ్ళు ఎవరైనా కావచ్చు. సమాజంలో ఇట్లాంటి జరగకుండా ఉండాలంటే ఈరోజు నాకు కలెక్టర్ గారి మీద బాగా నమ్మకం ఉంది. విజయరామరాజుకు చాలా స్ట్రిక్ట్, ఆయన మీద నమ్మకం ఉంది. ఖచ్చితంగా ఇప్పుడు ఆయన కూడా కలవబోతున్నాం. ఖచ్చితంగా దీని మీద సీరియస్ యాక్షన్ తీసుకోవాలా. ఇలాంటి పునరావృతం కాకుండా కూడా ప్రతి ఒక్కరు కూడా ముందుకు పోవాలని కూడా అందరికీ వేడుకుంటూ, ఈ కుటుంబానికి రాబోయే రోజుల్లో ఆర్థికంగా ఏ ఇబ్బందులు ఉన్నా కూడా మేమందరం కూడా సహకరించి ఆ తల్లిని ఒక వ్యక్తిగా మంచి ప్రయోజనాలకు నిలబెట్టడానికి అందరం కూడా కృషి చేస్తాం. రెండవది, ఆ 3 ఎకరాల్లోనే ఖచ్చితంగా ఆమెకు మళ్ళా ఆమె వాటా ఆమెకు వచ్చే విధంగా కూడా కలెక్టర్ గారితో మాట్లాడి ఖచ్చితంగా దాన్ని ప్రయత్నం చేసి తీసుకొస్తామని కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. లేవు కాదు నిన్న డిఎస్పీ వాళ్ళు ఏమైనా పెట్టారు. 2010లో అప్పటి ఎంఆర్ఓ గారు ఇచ్చిన పాస్బుక్ 4G ఎక్కువ చేస్తారన్న ఎంఆర్ఓ ఉండండి మనకు అన్ని పని లేదు ఇప్తా లేదా ఒక్కసారి మీరు చూడండి. ఖాతా నెంబర్ ఉంది, దీని మీద రాశారు చూడండి. దీని మీద రాశారు చూడండి. ఇట్ మ్యాచ్ కంపేర్డ్ విత్ ఐబి అండ్ ఫౌండ్ కరెక్ట్ అంటే మిగతా రికార్డ్స్ లో కూడా కంపేర్ చేసుకుని ఫౌండ్ కరెక్ట్ అని చెప్పి సంతకం పెట్టాడు. 2010 ఇది ఒకటి. రెండవది, ఈమెకి ఆన్లైన్ లో డబ్బులు పడినది, ఇదిగో ఇన్స్టాల్మెంట్ కూడా పడినాయి చూడండి. 20 వరకు అంటున్నా. ఇప్పుడు 2015లో పాల వెంకట చలపతి పేరు మీద ఉన్న ఆన్లైన్ 17లో మార్చారు. మారవడానికి కారణం ఎవరనేది మేము ఎంక్వైరీ చేయమని చెప్తున్నాం. దాని వెనకలు ఎవరున్నారు? ఆ రోజున్న ప్రభుత్వ అధికారులా, లేదంటే ఆ రోజు ప్రభుత్వంలో ఉన్న పెద్దలా, లేదంటే ఆ రోజున్న పార్టీ నాయకులా? ఎంక్వైరీ చేయండి. మేమేమి ఆ పార్టీ ఈ పార్టీ అనట్లా. మేము ఒకటే అంటున్నాం, ఆ రోజు మారిందైతే వాస్తవమే 2017లో. కానీ ఈ పాల సుబ్బారావు గారు గత 5 సంవత్సరాలుగా ఈ వైకాపా గవర్నమెంట్లోనే ఎక్కిన గడప ఎక్కకుండా దిగిన గడప దిక్కకుండా దిగుతూనే ఉన్నాడు కదా. వైకాపా గవర్నమెంట్లో న్యాయం జరిగిందా అని అడుగుతున్నాం. నేను అందరికీ ఇదే అడుగుతున్నా. ఎవరైనా సరే చర్చకి రావడానికి సిద్ధం, ఎక్కడైనా ప్రెస్ మీట్ సిద్ధం, ఎవరైనా రండి చర్చకు, నేను సమాధానం చెప్తా. 2017లో వేరే వ్యక్తి మీద ఆన్లైన్ ట్రాన్స్ఫర్ అయిన మాట వాస్తవం. కానీ వీళ్ళు చాలా పేదవాళ్ళు. రోజు పోయి ఎంఆర్ఓ ఆఫీసులో మా పేరుందా ఇంకో పేరుందా అని చూడలేరు. ఆన్లైన్లో రోజు పోయి చూడరు కదా. ఏ రోజైతే అమ్మకానికి పెట్టుకోవాలనుకున్నారో ఈ మధ్య కాలంలో అప్పుడు చూస్తే ఆన్లైన్లో వేరే పేరుంది. కాబట్టే వాళ్ళు ఎంఆర్ఓ చుట్టూ ఆర్డీఓ చుట్టూ తిరిగారు, కలెక్టర్ గారు పోయారు. పోతే ఈ తతంగం అంతా జరిగింది ఎక్కడ? ఈ గవర్నమెంట్లోనే కొంతమంది పెద్దలు ఎంఆర్ఓను ఆర్డీఓలను మేనేజ్ చేసి వీళ్ళకి తిరిగి మళ్ళా వాళ్ళ పేరు మీద ఆన్లైన్ కాకుండా అడ్డుకున్నారనేదే వాళ్ళ వాదన. ఇప్పుడు ఆయన దాంట్లో కూడా అదే ఉంది. ఎంఆర్ఓను లంచం ఇచ్చో లేదంటే ఆయన్ను ప్రలోభపరిచో మా పేరు మీద మళ్ళా తిరిగి ఆన్లైన్ కాకుండా అడ్డుకున్నారనేది ఆయన మాట్లాడేది. రెండవది, 2017లో ఎట్లా